ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. 9వ పాసురం. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா தூபம் கமலத்து இளனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திறவாய் மாமீர் அவளை ஒளிப்பீரோ உன் மகள்தான் உமையோ அன்றிச்சி விடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలவும் నవిన్రే లోరింబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిகளే శరణం. మన ఆండాళ్ తల్లి గోష్ఠిలో అందరినీ చేర్చుకోవడం కోసము 10 మంది గోపికలని మేల్కొల్పటానికని బయలుదేరిందని 6వ పాసురం నుంచి తెలుసుకున్నాం. ఈనాడు 4వ గోపికని మేల్కొల్పుతున్నారు. ఈ గోపిక చాలా ఐశ్వర్యవంతురాలుట. ఎంతటి ఐశ్వర్యం అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణ పుష్కరిణిలో స్నానమాచరించి భగవత్ కళ్యాణ గుణానుభవాన్ని ఆస్వాదించేటటువంటి గోపిక. ఆ గోపిక మణులతో పొదగబడినటువంటి భవనంలో ఉన్నదట నిద్రిస్తూ. ఆ గోపికని మేల్కొల్పుతూ తూమణిమాణత్తు సుత్తుం విళక్కెరియా, మణులతో పొదగబడినటువంటి ఆ భవనంలో చుట్టూరా కూడా గుత్తి దీపాలు ప్రకాశిస్తూ ఉంటే తూపం కమళత్తు ఇళనై మేల్ కణ్వళరుం, సుగంధభరితమైనటువంటి అగరవత్తులు పరిమళాలు ఇంకా మత్తుని పెంచే విధంగా ఉన్నాయిట. మామాన్ మగళే మణిక్కదవంతాళ్ తిరవాయ్, ఓ మామ కూతురా, వీరందరూ కూడా ఆత్మ సంబంధం కలిగినటువంటి వారైతే ఈ గోపికతో శారీరక సంబంధం కూడా ఉందేమో. ఓ మామ కూతురా, వచ్చి అడ్డగడియని తెరిచి బయటికి రావాల్సింది. మామీర్ అవళయొళిప్పిరో, ఓ అత్త నీవైనా లేపరాదా మీ అమ్మాయిని. ఉన్మగళ్దాన్, మీ అమ్మాయి. ఉమయో అన్రిచ్చి విడో అనందలో, ఏమమ్మా మూగదా చెవిటిదా, మాట్లాడదు ఉలకదు పలకదు. ఏమప్పెరుంతుయల్ మందిర పట్టాళో, పెద్ద నిద్ర వచ్చినట్టు ఎవరైనా మత్తు వేశారా, మాయ చేశారా, ఎందుకలా నిద్రపోతోంది. మామాయన్ మాధవన్ వైగుందన్ నామం పలவும் నవిన్రు, మేము ఆ మాధవుడి గురించి మహామాయావి అయ్యి ఈ జగత్తునంతటినీ కూడా పోషిస్తూ ఉండేటటువంటి స్వామిని గురించి వైగుందన్ ఎన్రెన్రు, ఎన్నో నామాలని మేము పాడుతూ ఉంటే ఆ నామం చెవినపడైనా లేచి రావాల్సింది కదా, ఇంకా రావట్లేదేమిటి. నామం పలவும் నవిన్రే లోరింబావాయ్ అంటూ అద్భుతమైనటువంటి వశీకరణ అవస్థలో ఉన్నటువంటి గోపికని, స్థితప్రజ్ఞత కలిగినటువంటి జ్ఞాని దశలో ఉన్న గోపికని మేల్కొల్పుతోంది మన ఆండాళ్ తల్లి. జై శ్రీ